వెల్కమ్ టు జయం కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను అనుముల కూర చూపిస్తాను. అనపకాయలు ఎలా ఉంటాయి, అనుములు ఒలిచేసి గింజలు తీసుకుంటే అనుములు ఇలా ఉంటాయి. పచ్చి అనుములు అన్నమాట ఇవి. ఒక గిన్నెలో నీళ్లు పోసి అనపగింజల్ని బాగా శుభ్రం చేస్తున్నాను. తర్వాత కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో అనుములు వేసి తగినన్ని నీళ్లు పోసి స్టవ్ పైన పెట్టేసి మూత పెట్టి విజిల్ పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం స్టవ్ పైన ఉంచి 4 విజిల్స్ రానివ్వాలి. తర్వాత స్టవ్ ఆపేయాలి. నాకు 4 విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ ఆపేసాను. ఆ కుక్కర్ చల్లారేంత వరకు మనం వేరే ప్రాసెస్ చూసుకుందాము. ఒక మిక్సీ గిన్నెలో ఎండుమిరపకాయలు 4, ఎండు కొబ్బరి కొద్దిగా తీసుకొని బాగా మిక్సీ పట్టించాలి. మెత్తగా మిక్సీ పట్టించిన తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీర, టమోటా, 4 తెల్లగడ్డలు 4 పాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేయాలి. మొత్తం అన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేయాలి. చూడండి, ఒక్కొక్కటి వేస్తున్నాను. వేసి మెత్తగా పేస్ట్ చేస్తున్నాను. కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి, మళ్ళీ ఎక్కువగా వేయకూడదు. దీనిలోనే కొద్దిగా ఉప్పు కూడా వేయాలి, చింతపండు కూడా వేయాలి. ఎందుకంటే పేస్ట్లో వేస్తే బాగా కలిసిపోతాయి. ఇక్కడ మిక్సీ వేస్తున్నాను. చూడండి, నాకైతే మెత్తటి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకోవాలి. ఈలోగా కుక్కర్ చల్లారింటుంది కదా, దాని మూత తీసి అనపగింజలు ఉడికాయా లేదా చెక్ చేసుకుందాము. మూత తీస్తున్నాను. చూడండి, అనపగింజలు బాగా మెత్తగా అయిపోయాయి, ఉడికిపోయాయి. ఈ అనపగింజలు కూడా 2 గరిటెల అనపగింజలను తీసుకొని ఆ పేస్ట్లో వేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేయాలి. ఇంకా మెత్తగా పేస్ట్ చేయాలి. కొద్దిగా నీళ్ళు పోయాలి, ఎక్కువ పోయకూడదు. 2 గరిటెలతో ఉడికిన అనపగింజల్ని తీసుకొని మిక్సీ జార్లో వేస్తున్నాను నేను. తర్వాత మెత్తగా పేస్ట్ చేయాలి. నాకు మెత్తటి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మెత్తటి పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఉడికించిన అనుములు కుక్కర్లో ఉడికించాం కదా, ఆ అనుముల్ని మనం కూర చేసే గిన్నెలోకి మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసిన పేస్ట్ని కూడా అందులో వేసేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్ళు పోయాలి. ఎక్కువే పోయొచ్చు, ఏం పర్వాలేదు. ఎందుకంటే కూర కొద్దిగా చిక్కగా అవుతుంది పేస్ట్ వల్ల. కాబట్టి కొన్ని నీళ్ళు ఎక్కువగా పడతాయి, కొన్ని ఎక్కువే పోయొచ్చు, ఏం కాదు. ఇక్కడ నేను నీళ్ళు పోసి బాగా కలుపుతున్నాను. మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే అంత కన్సిస్టెన్సీలో నీళ్ళు ఎక్కువగా పోసుకోవచ్చు. మీకు నీళ్ళగా కావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోండి. చిక్కగా కావాలంటే కొన్ని నీళ్ళు తగ్గించి పోసుకోండి. ఇక్కడ టేస్ట్ చూసుకోండి. ఉప్పు, పులుపు, కారం అన్నీ సరిపోయాయా లేదా రుచి చూసుకోండి. రుచి చూసుకున్న తర్వాత ఏవైనా తక్కువగా ఉంటే వేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. టేస్ట్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత దీనికి పోపు పెట్టాలి. నేను అన్నీ వేసి టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి బాగా కలుపుతున్నాను. కలిపిన తర్వాత బాండి స్టవ్ మీద పెట్టి 2 స్పూన్ల నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేయాలి. ఆ పోపు గిన్నెలోకి వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసి స్టవ్ మీద పెట్టి బాగా కలపాలి. అంతే, మన అనుముల పులుసు రెడీ అయినట్టే. టేస్ట్ మాత్రం చాలా